హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంసెట్ సంబంధించి మనకైతే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఏంటంటే కౌన్సిలింగ్ ఏ కాలేజ్ బెస్ట్ నుంచి ఆ కాలేజ్ ఫీజు ఎంత, ఆ కాలేజ్ కోడ్ ఏంటి అన్నీ కూడా ఇప్పుడైతే చూద్దాము. ఆ కాలేజ్ రేటింగ్ ఎంత ఉంది, ఫీజు ఎంత ఉన్నది ఏంటి అనేది అయితే మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. సో దీనికి వచ్చేసరికి ఆల్రెడీ మనకైతే రిలీజ్ అయ్యాయి ర్యాంకింగ్ వైజ్. ఎంపీసీ వాళ్ళకైతే ఆల్రెడీ ర్యాంకింగ్ వైజ్ ఎంసెట్ సంబంధించి రిలీజ్ అయితే అయ్యాయి. సో ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళు వచ్చేసరికి నెక్స్ట్ కాలేజీలు అయితే చూసుకోవాలి కదా. సో వాటి గురించి అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ అని అయితే చూద్దాము. సో వాటి కోడ్ ఎంత నుంచి వాటి ప్లేస్ ఎక్కడ అనేది అయితే చూద్దాము, అండ్ ఫీజు ఎంత అనేది అయితే చూద్దాము. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సీరియల్ నెంబర్, ఇన్స్టిట్యూట్ నేము, ఇన్స్టిట్యూట్ కోడ్ ఏంటి, ప్లేస్ ఏంటి, నుంచి డిస్ట్రిక్ట్ ఏంటి, అండ్ ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడైంది, కాలేజ్ ఫీజు అంతనైతే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసరికి జేఎన్టీకే అండి, ప్లేస్ వచ్చేసరికి కాకినాడ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఎస్టాబ్లిష్డ్ అయింది 1946. సో ఫీజు వచ్చేసరికి 10,000 అండి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ జేఎన్టీయూకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరావుపేట అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీని కోడ్ వచ్చేసరికి జేఎన్టీఎన్ అండి. సో లొకేషన్ వచ్చేసరికి నర్సరావుపేట. ఇది వచ్చేసరికి ఎస్టాబ్లిష్ అయింది 2016. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 10,000 అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం అండి. సో దీని యొక్క కోడ్ వచ్చేసరికి ఏయుసిఈ అండి. లొకేషన్ వచ్చేసరికి విశాఖపట్నము. ఇది ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 1953లో ఎస్టాబ్లిష్ అయితే అయ్యింది. సో దీని యొక్క కాలేజ్ ఫీజు వచ్చేసరికి 39,500 అండి. నెక్స్ట్ నాలుగోది వచ్చేసరికి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ దీని యొక్క కోడ్ వచ్చేసరికి ఏయుసిపి అండి. లొకేషన్ వచ్చేసరికి విశాఖపట్నము. ఇది ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 1926లో అయితే ఎస్టాబ్లిష్ అయింది. కాలేజ్ ఫీజు విషయానికి వచ్చేసరికి 10,000 అయితే కాలేజ్ ఫీజు అయితే తీసుకుంటారంట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి జేఎన్టీయూకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం అని అయితే ఇవ్వడం జరిగింది. కోడ్ వచ్చేసరికి జేఎన్టీవీ అండి. లొకేషన్ వచ్చేసరికి విజయనగరము. ఇది ఎస్టాబ్లిష్ అయింది 2007 సంవత్సరము, అండ్ ఫీజు వచ్చేసరికి 10,000 అండి. నెక్స్ట్ ఆరోది వచ్చేసరికి జేఎన్టీయూఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపురం అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క కోడ్ వచ్చేసరికి జేఎన్టీఏ అండి. లొకేషన్ వచ్చేసరికి అనంతపురము. సో దీని ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 1946లో అయితే ఎస్టాబ్లిష్ అయితే అయ్యింది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకైతే 10,000 అయితే చెప్పారు, అంటే ఫీజు కాలేజ్ ఫీజు అనేది. అండ్ జేఎన్టీయూఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి అయితే ఇవ్వడం జరిగింది, జేఎన్టీసీ కలికిరి. సో ఇది వచ్చేసరికి 2013లో అయితే ఎస్టాబ్లిష్ అయింది. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 10,000 అండి. నెక్స్ట్ ఎనిమిదోది వచ్చేసరికి ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క కోడ్ వచ్చేసరికి ఎస్వియుసి తిరుపతి అండి. ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 1959 అండి. సో ఫీజు వచ్చేసరికి 29,940 అండి. సో ఏంటంటే మీరు ఈ అప్లికేషన్ ఫీజు అంటే కాలేజీకి సంబంధించి జస్ట్ ఐడియా కోసము ఏమేమి కాలేజ్ ఉన్నాయి, వాటి కోర్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవడానికి అనేది ఈ వీడియో అయితే చెప్తున్నాను. దాని ఫీజులు ఎలా ఉన్నాయి ఏంటనేది ఒక క్లారిటీ కోసం అనేసి వీడియో అయితే చేస్తున్నాను గైస్. సో నెక్స్ట్ 9వది వచ్చేసరికి జేఎన్టీయూఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల అయితే ఇవ్వడం జరిగింది. సో దీని కోడ్ వచ్చేసరికి జేఎన్టీపీ పులివెందుల. సో ఇది వచ్చేసరికి 2006 సంవత్సరంలో అయితే ఎస్టాబ్లిష్ అయింది. ఫీజు వచ్చేసరికి 10,000 అండి. నెక్స్ట్ 10వది వచ్చేసరికి వైజీవియు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. సో దీని యొక్క కోడ్ వచ్చేసరికి వైజీవియు. లొకేషన్ వచ్చేసరికి పొద్దుటూరులో అయితే ఉన్నది. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 2008 సంవత్సరం అండి. సో దీని యొక్క ఫీజు వచ్చేసరికి 10,000 అయితే ఇవ్వడం జరిగింది. సో 11వది వచ్చేసరికి కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అయితే ఇవ్వడం జరిగింది 11వది. సో దీని యొక్క కోడ్ వచ్చేసరికి సిఏఎంఎస్ అండి.
లొకేషన్ వచ్చేసరికి మడకాసిరా అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 2008 సంవత్సరం అండి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అంటే మన కాలేజ్ ఫీజు వచ్చేసరికి 10,000 అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే మీరు యొక్క ర్యాంకుకు మీ యొక్క ఫీజు అంటే మీ యొక్క ర్యాంకును బట్టి మీకు ఏ కాలేజ్ రావచ్చు అనేది అయితే మీకు లిస్ట్ అయితే ఇస్తారు ఆల్రెడీ నాకు తెలిసి. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దానికి సంబంధించి నేను చెప్పిన కాలేజీలలో సో మీకు ఫీజులు ఏదైనా క్లారిటీ కావాలంటే ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ 12వ వచ్చేసరికి SVVU కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ. సో దీని కోడ్ వచ్చేసరికి CVST అండి. లొకేషన్ వచ్చేసరికి తిరుపతి. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 1983లో అయితే ఎస్టాబ్లిష్ అయింది. సో ఫీజు విషయానికి వచ్చేసరికి 10,000 అండి. నెక్స్ట్ 13వ వచ్చేసరికి కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. సో దీని యొక్క కోడ్ వచ్చేసరికి CABP అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఉండేది వచ్చేసరికి లొకేషన్ బాపట్లలో అయితే ఉన్నది. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 1983లో అయితే ఎస్టాబ్లిష్ అయింది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 10,000 అండి. నెక్స్ట్ 14వది వచ్చేసరికి కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సో ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసరికి CFSB అండి. లొకేషన్ వచ్చేసరికి బాపట్లలో ఉంది. ఇది కూడా ఇది ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 2003 సంవత్సరంలో అయితే ఎస్టాబ్లిష్ అయింది. సో ఫీజు విషయానికి వచ్చేసరికి 10,000 అండి ఫీజు అనేది. నెక్స్ట్ 15వది వచ్చేసరికి కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సో ఈ కోడ్ వచ్చేసరికి CFSP అండి. ఇది లొకేషన్ వచ్చేసరికి పులివెందులలో అయితే ఉన్నది. దీని ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 2008 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది. సో ఫీజు విషయానికి వచ్చేసరికి 10,000 అయితే ఉన్నది. నెక్స్ట్ 16వది వచ్చేసరికి డాక్టర్ వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో కోడ్ వచ్చేసరికి YSRE అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి లొకేషన్ వచ్చేసరికి కడపలో అయితే ఉన్నది. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 2020 సంవత్సరము. ఫీజు విషయానికి వచ్చేసరికి 35,000 అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటంటే అనేది అయితే చూద్దాము ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి. సో వాటి యొక్క కోడ్స్ ఏంటి, వాటి యొక్క ఫీజు అంత అనేది అయితే చూద్దాము. సో సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండి ఇప్పుడు చెప్పేటివి. సో ఏంటంటే ఇన్స్టిట్యూట్ కోడ్ ఏంటి, ఇన్స్టిట్యూట్ నేము, ఇన్స్టిట్యూట్ కోడ్, ప్లేస్, ఆ నుంచి డిస్ట్రిక్ట్ ఏది వస్తుంది, ఆ నుంచి నెక్స్ట్ ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది అండ్ కాలేజ్ ఫీజు అంతా అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి SVU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ సపోర్టింగ్ తిరుపతి. సో ఇది కోడ్ వచ్చేసరికి SVU CSS అండి. ప్లేస్ వచ్చేసరికి తిరుపతి, డిస్ట్రిక్ట్ వచ్చేసరికి చిత్తూరు అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎస్టాబ్లిష్ వచ్చేసరికి 1959లో అయితే ఎస్టాబ్లిష్ అయింది. సో కాలేజ్ ఫీజు వచ్చేసరికి 1,49,940 అయితే చాలా మనకైతే ఫీజు అయితే తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ అండి. సో దీని కోడ్ వచ్చేసరికి ANURSF అండి. లొకేషన్ వచ్చేసరికి రాజమండ్రి. సో ఇది వచ్చేసరికి ఎస్టాబ్లిష్ అయింది 2016 అండి. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 35,000 అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ JNTU కాకినాడ సెల్ఫ్ ఫైనాన్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో JNKFSF అండి. లొకేషన్ వచ్చేసరికి కాకినాడ. ఇది వచ్చేసరికి ఎస్టాబ్లిష్ అయింది 2020 అండి. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 45,000 అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి నాలుగోది JNTUK కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ సెల్ఫ్ ఫైనాన్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క కోడ్ వచ్చేసరికి JNTKSF అండి. లొకేషన్ వచ్చేసరికి కాకినాడ. ఇది ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 1946లో అయితే ఎస్టాబ్లిష్ అయింది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి 45,000 అండి. సో నెక్స్ట్ ఐదోది వచ్చేసరికి అను కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సెల్ఫ్ ఫైనాన్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క కోడ్ వచ్చేసరికి ANCUSF అండి. లొకేషన్ వచ్చేసరికి గుంటూరు. సో ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 2009 సంవత్సరము. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 40,000 అండి. నెక్స్ట్ ఆరోది వచ్చేసరికి అను కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ సెల్ఫ్ ఫైనాన్స్ అండి. దీని కోడ్ వచ్చేసరికి ANUPSF అండి. లొకేషన్ వచ్చేసరికి గుంటూరు. ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 2010 సంవత్సరము. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 31,000 అండి. నెక్స్ట్ ఏడోది వచ్చేసరికి కృష్ణ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెల్ఫ్ ఫైనాన్స్ అండి. సో దీని కోడ్ వచ్చేసరికి KRUESF అండి. సో ఇది వచ్చేసరికి మచిలీపట్నంలో అయితే ఉన్నది. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది 2017 సంవత్సరము. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 35,000. నెక్స్ట్ ఎనిమిదోది వచ్చేసరికి
క్రూ కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెల్ఫ్ ఫైనాన్స్ అండి. సో ఇది వచ్చేసరికి KUCPSF మచిలీపట్నం అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది 2020 సంవత్సరము. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 35,000 అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 9వ వచ్చేసరికి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ BR అంబేద్కర్ యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీని కోడ్ వచ్చేసరికి BRA USF అండి. ఇది లొకేషన్ వచ్చేసరికి శ్రీకాకుళం అయితే ఉన్నది. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది 2018 సంవత్సరము. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 48,500 అయితే ఉన్నది. సో ఇవన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలు అండి ఇప్పుడు చెప్పేటి అన్నీ. నెక్స్ట్ 10వ వచ్చేసరికి AU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ విశాఖపట్నము. సో ఇది వచ్చేసరికి AUCESF విశాఖపట్నము. ఇది ఎస్టాబ్లిష్ అయింది 2018 సంవత్సరంలో. కానీ మన కాలేజ్ ఫీజు వచ్చేసరికి 62,000 అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి AU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ సెల్ఫ్ ఫైనాన్స్ అండి. ఇది వచ్చేసరికి ఓన్లీ ఇది గర్ల్స్ కాలేజ్ అండి ఇప్పుడు చెప్పేది. నెక్స్ట్ దీని కోడ్ వచ్చేసరికి AUEWSF అండి. ఇది ఎస్టాబ్లిష్ అయింది 2010 సంవత్సరం అండి. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 62,000 అండి. నెక్స్ట్ వచ్చేసరికి JNTUA ఆయిల్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెల్ఫ్ ఫైనాన్స్ అండి. సో దీని కోడ్ వచ్చేసరికి OTRISF అండి. లొకేషన్ వచ్చేసరికి అనంతపురము. ఎస్టాబ్లిష్ అయింది 2013 సంవత్సరము. ఫీజు వచ్చేసరికి 31,000 అయితే తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ అండి. సో దీని కోడ్ వచ్చేసరికి SKUASF అండి. లొకేషన్ వచ్చేసరికి అనంతపురము. ఇది ఎస్టాబ్లిష్ అయింది 2006 సంవత్సరం అండి. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 70,000. నెక్స్ట్ 14వది వచ్చేసరికి రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ అండి. సో RUCESF అండి. లొకేషన్ వచ్చేసరికి కర్నూలు. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది 2019 సంవత్సరము. ఫీజు వచ్చేసరికి 60,000 అయితే తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి 15వది స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ SPMVV సెల్ఫ్ ఫైనాన్స్ అండి. ఇది వచ్చేసరికి ఓన్లీ గర్ల్స్ కాలేజీ. కోడ్ వచ్చేసరికి SPM USF. లొకేషన్ వచ్చేసరికి తిరుపతి అండి. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 2006 సంవత్సరము. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 45,000 అయితే తీసుకుంటారు. సో ఇప్పుడు వచ్చేసరికి సెల్ఫ్ ఫైనాన్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే చూసుకుందాము ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి. సో ఏంటి అని అయితే చూద్దాము ప్రైవేట్ కాలేజెస్ అయితే. సో ఫస్ట్ వచ్చేసరికి ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసరికి ACEE. సో ప్లేస్ వచ్చేసరికి గొల్లప్రోలు. సో డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చేసరికి EG అని అయితే ఉంది, అంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 2008 సంవత్సరము. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 35,000. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో దీని కోడ్ వచ్చేసరికి ACES అండి. సో ఇది ఉండేది వచ్చేసరికి పెద్దాపురము. ఎస్టాబ్లిష్ అయింది 2008 సంవత్సరం అండి. సో కాలేజ్ ఫీజు వచ్చేసరికి 38,000. సో ఏంటంటే నేను చెప్పేది అనేదే కాదు కానీ అంటే లీస్ట్ ఒక ఐడియా మీకు వచ్చేదానికని అయితే చెప్తున్నాను. సో మీరు కూడా ఒకసారి మీ సెల్ఫ్గా ట్రై చేయండి తెలుసుకోవడానికి ఏంటి కాలేజ్ ఎంత, ఫీజు ఎలా ఉంటుంది, ఆ నుంచి కాలేజ్ కల్చర్ ఎలా ఉంటుంది, ఆ నుంచి అక్కడ స్టడీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు కూడా ఒకసారి అందరినీ అడిగి కనుక్కొని లేదా రివ్యూస్ అన్నీ తెలుసుకోండి. సో దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. సో ఏంటంటే గుడ్డిగా జాయిన్ అయిపోకుండా దాన్ని బట్టి మీరు అక్కడ కనుక్కొని ఏంటి అక్కడ ఎట్లుంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, టీచింగ్ ఎలా ఉంది, సో మొత్తం ఎవ్రీ క్లారిటీ తీసుకున్న తర్వాతనే జాయిన్ అయితే అవ్వండి గైస్ డెఫినెట్లీ. సో నెక్స్ట్ మూడోది వచ్చేసరికి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండి. సో ఇది కోడ్ వచ్చేసరికి ACET. లొకేషన్ వచ్చేసరికి పెద్దాపురం అండి. సో ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 2004 సంవత్సరము. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 37,000. నెక్స్ట్ నాలుగోది వచ్చేసరికి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండి. సో దీని కోడ్ వచ్చేసరికి ACPS. ఇది లొకేషన్ వచ్చేసరికి పెద్దాపురంలో అయితే ఉంది. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది 2006 సంవత్సరము. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 45,000 అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఐదోది వచ్చేసరికి ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండి. ADCP ఉండేసరికి G. కొత్తపల్లి అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎస్టాబ్లిష్ అయింది 2008 సంవత్సరము. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 35,000. నెక్స్ట్ ఆరోది వచ్చేసరికి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ అండి.
ఈ కోడ్ వచ్చేసరికి ADTP. ఇది ఉండేసరికి పెద్దాపురంలో అయితే ఉంది. ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 2001 సంవత్సరము. ఫీజు వచ్చేసరికి 51,100 అయితే తీసుకుంటారు. నెక్స్ట్ 7వది వచ్చేసరికి ఆదిత్య ఫార్మసీ కాలేజ్ APCS అండి. ఇది ఉండేసరికి పెద్దాపురంలో అయితే ఉంది. సో ఎస్టాబ్లిష్ అయింది 2004 సంవత్సరం అండి. ఫీజు విషయానికి వచ్చేసరికి 60,100 రూపాయలు అయితే తీసుకుంటారు. నెక్స్ట్ 8వది వచ్చేసరికి BV చలమయ్య ఇంజనీరింగ్ కాలేజు. కోడ్ వచ్చేసరికి BVCE. ఉండేది వచ్చేసరికి వదల రేవు అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 1997లో అయితే ఎస్టాబ్లిష్ అయింది. ఫీజు వచ్చేసరికి 42,000 అయితే తీసుకుంటారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 9వది వచ్చేసరికి BVC ఇంజనీరింగ్ కాలేజు. కోడ్ వచ్చేసరికి BVCR అండి. ఇది ఉండేది వచ్చేసరికి రాజమండ్రిలో అయితే ఉన్నది. ఇది ఎస్టాబ్లిష్ అయింది 2009 సంవత్సరము. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 35,000 అయితే తీసుకుంటారు. నెక్స్ట్ 10వది వచ్చేసరికి బోనం వెంకటచలమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అయితే ఇది వచ్చేసరికి కోడ్ వచ్చేసరికి BVTS అండి. ఇది ఉండేసరికి అమలాపురంలో అయితే ఉంది. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది 2002 సంవత్సరము. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 52,700 అయితే కాలేజ్ ఫీజు అయితే తీసుకుంటారు. నెక్స్ట్ 11వది వచ్చేసరికి చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సో దీని కోడ్ వచ్చేసరికి CHKN. లొకేషన్ వచ్చేసరికి కాకినాడలో అయితే ఉన్నది. సో దీని ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 2005 సంవత్సరంలో అయితే ఎస్టాబ్లిష్ అయింది. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 35,000 అండి. నెక్స్ట్ 12వది వచ్చేసరికి గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ GIER అండి కోడ్. సో ఇది లొకేషన్ వచ్చేసరికి రాజమండ్రిలో అయితే ఉన్నది. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది 1998లో ఎస్టాబ్లిష్ అయ్యి కాలేజ్ ఫీజు వచ్చేసరికి 58,700 అయితే తీసుకుంటారు. నెక్స్ట్ 13వది వచ్చేసరికి GIET అండి ఇంజనీరింగ్ కాలేజు. సో దీని కోడ్ వచ్చేసరికి GIET. సో లొకేషన్ వచ్చేసరికి రాజమండ్రి. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది 2005 సంవత్సరము. సో కాలేజ్ ఫీజు వచ్చేసరికి 35,000. సో నెక్స్ట్ వచ్చేసరికి 14వది GIET స్కూల్ ఆఫ్ ఫార్మసీ అండి. సో దీని కోడ్ వచ్చేసరికి GIPR అండి. లొకేషన్ వచ్చేసరికి రాజమండ్రి. సో ఇది ఏంటంటే ఎస్టాబ్లిష్ అయింది అయితే ఇవ్వలేదు డేట్ అయితే. మనకు ఈ కాలేజ్ ఫీజు వచ్చేసరికి 35,000 అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IDEL కాకినాడ లొకేషను. ఇది ఎస్టాబ్లిష్ అయింది 2009 సంవత్సరం అండి. సో కాలేజ్ ఫీజు వచ్చేసరికి 35,000 అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఓన్లీ ఫర్ ఉమెన్స్ కాలేజ్ అండి. సో ఇది గర్ల్స్ కాలేజీ. సో ఇది వచ్చేసరికి ISTS అయితే కోడ్ రాజమండ్రి లొకేషన్లో అయితే ఉంది. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది 2010 సంవత్సరము. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 39,000 అయితే తీసుకుంటున్నారు. సో ఇలా ఎవ్రీ లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని అయితే చూడొచ్చు. కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో KIET కాకినాడ లొకేషన్. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది 2001 అండి. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 35,000. సో ఇక్కడైతే చెక్ చేయండి గైస్. సో కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాని ఫీజు వచ్చేసరికి 38,000. సో నెక్స్ట్ వచ్చేసరికి కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వచ్చేసరికి 35,000 అయితే తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి లెనోరా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 35,000 అయితే తీసుకుంటారు. సో ఏంటంటే ఆల్మోస్ట్ 108 ఎన్నో ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి చెప్పుకుంటా వెళ్ళే కొద్ది కోడ్ వైజ్ అంటే వీడియో లెంత్ ఎక్కువైతే అయిపోతుంది. సో నేనేంటంటే కాలేజ్ నేమ్ అండ్ ఫీజు అయితే చెప్పుకుంటూ వెళ్తాను. ఒకసారి అయితే చెక్ చేసుకోండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసరికి 68,000 అయితే కాలేజ్ ఫీజు ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి 25వది డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసరికి 35,000 అయితే తీసుకుంటారు. నెక్స్ట్ 27వది వచ్చేసరికి రాజమండ్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి 35,000 అయితే అప్లికేషన్ ఫీజు అయితే అంటే కాలేజ్ ఫీజు అయితే తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి 43,000 అయితే తీసుకుంటున్నారు. ఇది వచ్చేసరికి చెయ్యూరులో అయితే లొకేషన్లో అయితే ఉన్నది. నెక్స్ట్ VJS కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వచ్చేసరికి 41,000. నెక్స్ట్ వచ్చేసరికి VSM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 51,000 అయితే తీసుకుంటారు. ఆ నుంచి నెక్స్ట్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసరికి 61,000 అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసరికి ఓన్లీ గర్ల్స్ కండి. సో ఇది ఉండేసరికి బాపట్లలో ఉంది. ఫీజు వచ్చేసరికి 35,000 అండి. నెక్స్ట్ వచ్చేసరికి చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి 35,000 అయితే కాలేజ్ ఫీజు అండి. నెక్స్ట్ వచ్చేసరికి చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసరికి 35,000 అయితే కాలేజ్ ఫీజు అయితే తీసుకుంటున్నారు.
సో నెక్స్ట్ వచ్చేసరికి 41ది ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 35,000 అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ 44ది వచ్చేసరికి హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వచ్చేసరికి 54,300 అయితే తీసుకుంటారు కాలేజీ ఫీజు అయితే. లొకేషన్ వచ్చేసరికి గుంటూరులో అయితే ఉన్నదండి. సో నెక్స్ట్ 46ది వచ్చేసరికి కృష్ణవేణి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి ఇది ఓన్లీ గర్ల్స్కి అండి. సో నరసరావుపేటలో ఉంది. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 35,000 అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ నయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వచ్చేసరికి 35,000 అయితే కాలేజ్ ఫీజు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 55ది వచ్చేసరికి న్యూటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 2001లో ఎస్టాబ్లిష్ అయింది. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 35,000 అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ 60ది వచ్చేసరికి నరసరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ సైన్స్ అండి. సో ఇది వచ్చేసరికి 44,800 అయితే కాలేజ్ ఫీజు అనేది అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 69,400 అయితే కాలేజ్ ఫీజు అయితే తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్ అండి. ఫీజు వచ్చేసరికి 44,600 అయితే తీసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ కాలేజ్ అయితే చెక్ చేసుకోండి గైస్. ఏంటంటే ప్రతి ఒక్కటి చెప్పుకోవడం వల్ల ఏంటంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అందువల్ల అయితే నేను ఏంటంటే ఒకవేళ మీరు పార్ట్ 2లో క్లియర్గా కావాలంటే మాత్రం చెప్పండి. సో ఇంకా క్లియర్గా అయితే ఒక వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసరికి 42,500 అయితే కాలేజీ ఫీజు అయితే తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎవ్రీ కాలేజ్ వచ్చేసరికి 91 వచ్చేసరికి ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. సో దీనికి వచ్చేసరికి 35,000 అయితే తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఉషారామ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి 35,000 అయితే కాలేజ్ ఫీజు అయితే తీసుకుంటారు. మనకైతే అంటే జాయినింగ్ అయిన తర్వాత మనకి ఎంతెంత కాలేజ్ ఫీజెస్ తీసుకుంటారు ఏమని మీకు ఒక ఐడియా వచ్చేదానికైతే నేనైతే ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ 107 వచ్చేసరికి ఎస్టీఎన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండి. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది 2007 సంవత్సరము. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 35,000 అండి. నెక్స్ట్ చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసరికి కాలేజ్ ఫీజు వచ్చేసరికి 45,000 అయితే తీసుకుంటారు. సో అలా ఎవ్రీ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. సో ఇక్కడైతే చూడొచ్చు ఆల్మోస్ట్ ఎవ్రీ కాలేజ్ అయితే కవర్ అవుతుంది. సో నెక్స్ట్ 124 వచ్చేసరికి శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. సో కాలేజ్ ఫీజు వచ్చేసరికి 35,000. సో ఇలా ఎవ్రీ కాలేజ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 131 వచ్చేసరికి చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసరికి 35,000 అయితే కాలేజ్ ఫీజు అయితే తీసుకుంటున్నారు. సో ఇలా ఆల్మోస్ట్ ఉన్న కాలేజీలన్నీ అయితే కవర్ అయితే చేస్తున్నాను అనుకుంటున్నాను. సో ఏదైనా కానీ లేని కాలేజ్ అయితే నేనేం చేయలేను గైస్. సో అంటే ఉన్నటువంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గోకుల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్ ఫీజు వచ్చేసరికి 35,000. సో ఏంటంటే మనకు ఉన్నటువంటి కాలేజ్ లిస్ట్ అండి ఏపీ స్టేట్ నుంచి ఉన్నటువంటి మాక్సిమం అన్ని కాలేజ్ లిస్ట్ అయితే ఇక్కడైతే కవరప్ చేస్తున్నాను. చూడండి మనకున్న కాలేజ్ లిస్ట్ అంటే ఏపీ స్టేట్ వైజ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఇవి. సో ఇక్కడైతే చూడొచ్చు. అండ్ గోల్డెన్ వాలీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ వచ్చేసరికి మదనపల్లి లొకేషన్. ఇది ఎస్టాబ్లిష్ అయింది 2009 సంవత్సరం అండి. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 35,000 అయితే తీసుకుంటారు. నెక్స్ట్ కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసరికి 45,400 అయితే తీసుకుంటారు. నెక్స్ట్ 198 అండి సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి 37,000 అయితే కాలేజ్ ఫీజు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 205 కాలేజ్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండి. సో కాలేజ్ ఫీజు వచ్చేసరికి 65,000 అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండి. సో ఈ కాలేజ్ ఫీజు వచ్చేసరికి 53,100 అయితే మనకైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 241 అండి ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసరికి 35,000 అయితే కాలేజ్ ఫీజు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ స్టేట్ వైడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ అండి. సో భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ వచ్చేసరికి 2019 అయితే ఎస్టాబ్లిష్ అయింది. ప్లేస్ వచ్చేసరికి అనంతపూర్ అండి. సో కాలేజ్ ఫీజు వచ్చేసరికి 40,000. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి అపోలో యూనివర్సిటీ. సో ఇది ఉండేది వచ్చేసరికి చిత్తూరులో అయితే ఉన్నది. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసరికి 2022 సంవత్సరం అండి. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 50,000. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి మోహన్ బాబు యూనివర్సిటీ. లొకేషన్ వచ్చేసరికి రంగంపేటలో అయితే ఉంది. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది 2022 సంవత్సరము.
ఫీజు వచ్చేసరికి 70,000 అండి. నెక్స్ట్ 4వది వచ్చేసరికి మోహన్ బాబు యూనివర్సిటీ అండి. లొకేషన్ వచ్చేసరికి రంగంపేట. 2022 సంవత్సరంలో అయితే ఎస్టాబ్లిష్ అయింది. కాలేజ్ ఫీజు వచ్చేసరికి 50,000. నెక్స్ట్ 5వది వచ్చేసరికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అండి. సో ఇది ఉండేది వచ్చేసరికి అమరావతి. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది 2017 సంవత్సరము. కాలేజ్ ఫీజు అయితే 70,000. నెక్స్ట్ 6వది వచ్చేసరికి విఐటి ఏపీ యూనివర్సిటీ అమరావతి. సో ఫీజు వచ్చేసరికి 70,000. నెక్స్ట్ 8వది వచ్చేసరికి సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. ఇది ఉండేసరికి టెక్కలీలో అయితే ఉంది. సో ఎస్డబ్ల్యూఎస్ అయింది 2005 సంవత్సరము. ఫీజు వచ్చేసరికి 50,000. సో ఇది కాలేజెస్ డీటెయిల్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గైస్, వాడి యొక్క కోర్స్ అండ్ వాడి యొక్క ఫీజు డీటెయిల్స్ అయితే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.